ఊహించిన విధంగా వైఎస్ఆర్సీపీలో ఒక షేక్ ఎందుకు ఈ రకంగా జరుగుతుంది? అసలు జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాడర్ని కాపాడుకుంటున్నారా, కాపాడుకోలేకపోతున్నారా? విజయసాయిరెడ్డి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. విజయసాయిరెడ్డి పార్టీ సభ్యత్వానికి, తన పదవికి రాజీనామా చేశారు. ఊహించిన విధంగా జరిగిన ఈ పరిణామం ఒక్కసారిగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కలకలాన్ని రేపుతుంది. ఏం జరిగిందో తెలియని పరిస్థితి. ఎందుకంటే కేసుల అంశం అవనియండి, వేరే అంశం అవనియండి, విజయసాయిరెడ్డి గారు నెంబర్ 2 అని సర్వత్రా మాట్లాడుతుంటారు. చాలా కీలకమైన వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారి ఏ అంశమైనప్పటికీ కూడా, ఏ విషయాలైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి మొదటి నుంచి కూడా అండదండలుగా ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి. మరి విజయసాయిరెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఏం దాగి ఉంది? ఆ ట్వీట్ని మనం చూస్తున్నాం. రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాను. రాజ్యసభ సభ్యత్వానికి 25వ తేదీన రాజీనామా చేస్తున్నాను. ఏ రాజకీయ పార్టీలోనూ నేను చేరడం లేదు. వేరే పదవిలో లేకపోతే ప్రయోజనాలు లేక డబ్బులకో ఆశించి రాజీనామా చేయటం లేదు. అంతేకాకుండా ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం. ఇక ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరు ప్రభావితం చేయలేదు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇక 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞుడిని. ఇక జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిగా పనిచేశా. దాదాపు 9 సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీ గారికి, హోం మంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక టీడీపీతో రాజకీయంగా విభేదించిన చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవు. ఇక పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. ఇది చాలా కీలకమైన అంశం. ఇది ఎందుకో నేను చెప్తాను. ఇక నా భవిష్యత్ వ్యవసాయం. ఆయన భవిష్యత్ అంతా కూడా వ్యవసాయమేట. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకి, మిత్రులకి, సహచరులకి, పార్టీ కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. ఇదండి విజయసాయిరెడ్డి గారు చేసిన ట్వీట్, ఆయన చేసిన ప్రకటన. ఊహించని విధంగా, ఎవ్వరు కూడా ఊహించలేదు. ఒక బిగ్ షాక్ ఇది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి చాలా పెద్ద షాక్. ఊహించని దెబ్బ పడింది అనుకోవచ్చు. ఎందుకంటే ఆర్థిక లావాదేవీల అంశం అవనియండి, జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో అవనియండి, చాలా కీలక పాత్రధారి, సూత్రధారి విజయసాయిరెడ్డి గారు. ఆయనతో పాటుగా చాలా కేసుల్లో ఉన్న వ్యక్తి. ఏటుగా కూడా ఆయన పిలుస్తుంటారు కదా. ఇప్పటికీ కూడా ఆయన్ని ఆ రకంగానే ఎవరైనా ఎగతాళి చేసే వాళ్ళందరూ కూడా ఏటు ఏం మాట్లాడతావు అని మాట్లాడే పరిస్థితి. మరి అలాంటి విజయసాయిరెడ్డి గారు ఈరోజు అన్ని పదవులకి, ప్రధాన కార్యదర్శి అవనియండి, లేకపోతే రాజ్యసభకు అవనియండి, వీటిలన్నిటికీ కూడా ఆయన రాజీనామా చేయడం. 2 సార్లు ఆయన రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నారు, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. అంటే వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన తర్వాత ఈయనే అన్నట్లుగా ఉండే పరిస్థితి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కూడా చాలా పెద్ద పట్టు సంపాదించిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి ఈరోజు ఒక్కసారిగా ఊహించిన, అంటే గత కొన్ని రోజులుగా అయితే దీని మీద వార్తలు వస్తున్నాయి. విజయసాయిరెడ్డి జంపట, జగన్కి విజయసాయిరెడ్డి జలక్కట, ఇలాంటి తమ్లైన్స్ తోటి పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఈయన ఈ రకంగా చేస్తారని మాత్రం ఎవరు ఊహించలేదు. ఈయన చేస్తా కూడా చెప్పిన మాటలేంటి? టీడీపీతో రాజకీయ పరంగా విభేదించా, చంద్రబాబు గారి కుటుంబంతో
వ్యక్తిగతంగా ఎటువంటి విభేదాలు లేవు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు. రాజకీయ పరంగానే విభేదించాను. ఎవరన్నా రాజకీయ పరంగానే విభేదిస్తారండి. కుటుంబాలతో ఏం గొడవలు ఉంటాయి? జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా కుటుంబ కలహాలు ఉన్నాయా? ఆస్తి గొడవలు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారికి, కొణిదెల ఫ్యామిలీకి, లేకపోతే వైఎస్ ఫ్యామిలీకి ఏమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా? పంపకాల్లో తేడా వచ్చిందా? ఒక కుటుంబంలో వ్యక్తుల రాజకీయ పరంగానే విభేదిస్తారు. కానీ విజయసాయి రెడ్డి గారు హద్దులు మీరి చాలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆయనకి ఈరోజు జ్ఞానోదయం అయిందేమో. మరొకటి, పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. ఇది చాలా కీలకమైన మాట. ఎందుకంటే చాలామందికి దీన్ని కొట్టేస్తారు. ఇది కరెక్ట్ కాదులే, ఏదో చెప్పారు అంటారు. కానీ పవన్ కళ్యాణ్ గారి పక్కనున్న వాళ్ళు, సొంత మనుషులు చెప్పిన మాటలు ఇవి, అక్షర సత్యాలు. ఈరోజు ఈయనే ఒప్పుకున్నాడు. చిరకాల స్నేహం అంటే ఎలాంటి స్నేహమో తెలుసా అంటే వీళ్ళది 2019లో పవన్ కళ్యాణ్ గారిని వైఎస్ఆర్సీపీ పొత్తులో రమ్మని, ఇన్ని సీట్లు ఇస్తామని, మీకింత ప్రాధాన్యత ఇస్తామని చెప్పి రాయబారం నడిపించిన వ్యక్తి విజయసాయిరెడ్డి. ఆయన అప్పుడు ఒంటరిగా వెళ్ళారు చూసారా? ఆ టైంలో ఒంటరిగా అంటే ఓకే, కమ్యూనిస్టులు వీళ్ళతో వాళ్ళతో కలిసి వెళ్ళొచ్చేమో కాక, అంటే పెద్ద పార్టీలు కాకుండా, తెలుగుదేశం పార్టీ ఇది కాకుండా 2014లో బయట నుంచి ఆయన సపోర్ట్ ఇచ్చిన 2019లో చాలా కీలకమైన పాత్ర మీరు పోషిస్తారు, మనకు గెలిచే అవకాశం ఉంది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మీరు రావాలని చెప్పి ఎన్నోసార్లు రాయబారిగా ఈయన వెళ్ళి ఏది కావాల్స్తే అది చేస్తానని చెప్పి బంపర్ ఆఫర్లో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పి కోకొల్లలుగా కథనాలు గతంలో, ఆ కథనాలన్నింటినీ నిజమేనా అన్నట్లుగా ఈయన చిరకాలంగా నాకు ఆయన మిత్రుడు అని. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అయితే డైరెక్ట్గానే హిట్ చేశారు, కానీ విజయసాయి రెడ్డి గారిని పెద్దగా అన్న దాఖలాలు కూడా చాలా తక్కువ. ఏదో ఆవేశంలో ఏదో అనుంటారేమో కానీ చిన్న చితగా పూర్తి స్థాయిలో అయితే లేదు. సో వీటిలన్నిటికీ కూడా ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి ఇందులో ఇన్సైడ్. ఇందులో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఈయన ప్రస్తావించడం, నా చిరకాల స్నేహం మా ఇద్దరి మధ్యన ఉంది అంటే ఈయనకి ఎవరితోటి కూడా ఎటువంటి పంచాయతీ పెట్టుకోదలుచుకోలేదు. ఈయన అడుగులేంటి? నా భవిష్యత్తు వ్యవసాయం. అంటే ఏదో శ్రీమంతుడు సినిమాలో ఉన్నది ఇది. ఈయన వెళ్ళి ఒక ఊరునో లేకపోతే ఒక ప్రాంతాన్నో ఏమైనా దత్తత తీసుకుంటే ఆ ప్రాంతంలో వ్యవసాయాన్ని చేసుకుంటా ఆ ప్రాంతాలన్నింటినీ కూడా సస్యశ్యామలంగా చేసే పనిలో మరి విజయసాయి రెడ్డి గారు పడ్డారా? అసలు ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారు విదేశాల పర్యటన నేపథ్యంలో ఇక్కడ ఏం జరిగింది? ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఎందుకంటే ఏదైనా కష్టకాలంలో ఉన్నప్పుడు ఏదైనా మనకు ఒక భరోసా దొరికినా, ఎవరైనా మన పలకరించినా, మన బాధను వాళ్ళు షేర్ చేసుకున్న జీవితాంతం అంతా గుర్తుంటుంది. సుఖాల్లో ఉన్నప్పుడు, మనకు డబ్బు ఉన్నప్పుడు చాలామంది వస్తుంటారు, ఆప్తుల పేరుతో, స్నేహాల పేరుతో చాలామంది వచ్చి చాలా హడావుడి చేస్తుంటారు. మీరు వీరుడండి, అద్భుతం అండి, మీలాంటి గొప్పవాళ్ళు లేరండి, మహారాజులు సార్, మీరు ఎంత గొప్ప ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని చెప్పి తానా అంట తబలా వేస్తుంటారు. కానీ నిజమైన స్నేహితుడు, నిజమైన ఆప్తమిత్రుడు, నిజమైన బంధువు, వాటెవర్ ఎవరైనా అవనివ్వండి, కష్టంలో ఉన్నప్పుడు నేనున్నానన్న భరోసా ఇచ్చిన అది ఉంటుంది చూసారా, ఆ ఫీల్ అది జన్మజన్మలు గుర్తుంటుంది, ఎప్పుడు మర్చిపోకూడదు. అది గుండెల్లోకి వెళ్తుంది, గుండెని తాకుతుంది, అది నాలుకని తాకదు, గుండెని తాకుతుంది. సో మరి వైఎస్ఆర్సీపీలో ఇంత కష్టకాలంలో, ఇబ్బందికర పరిస్థితుల్లో పార్టీ భవితవ్యం ఏంటి? పవర్ఫుల్గా కూటమి ఉంది, పైన కేంద్రంలో ఎన్డీఏలో వీళ్ళు భాగస్వాములుగా ఉన్నారు. వైఎస్ఆర్సీపీ 151 నుంచి 11 సీట్లకు పడిపోయిన ఈ టైంలో విజయసాయిరెడ్డి గారు పార్టీని వదిలి బయటికి వెళ్ళిపోవడం ఎలాంటి సూచిస్తుంది? ఎలాంటి అంశాన్ని? సో ఇది చాలా 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 బిగ్ బ్రేకింగ్, చాలా కీలకమైన అంశం ఇది. అయితే విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చారు కాబట్టి ఇంక జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయిందని చెప్పి ఇంకొక వర్గం అప్పుడే స్టార్ట్ చేసింది. ఎందుకంటే చాలా కేసుల్లో ఏటుగా ఈయన ఉన్నారు కాబట్టి ఈయన అప్రూవర్గా మారిపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏవో చేయని తప్పులు చేశారు, ఆర్థికపరమైన లావాదేవీలు కోట్ల రూపాయల్లో ఉన్నాయి, అవన్నీ
ఆడిట్ చేయగల సమర్థం ఉన్న వ్యక్తి విజయసాయిరెడ్డి గారు. ఈయన సామాన్యమైన వ్యక్తి కాదు, అంత తీసిపడేసే వ్యక్తి కాదు. ఓకే, కొన్ని ట్వీట్లు ఇవన్నీ ఉంటే ఆయన రేంజ్కి, ఆయన స్టేటస్కి అది ఎందుకు అలా చేస్తారు అని చెప్పి కాస్త చులకన భావనగా మాట్లాడుకున్నారేమో చాలాసార్లు చాలామంది. కానీ ఇప్పుడు ఈయన తీసుకున్న ఈ నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారికి ముప్పు తప్పదు. మొత్తం అన్నీ కూడా ఈయన బయట పెట్టబోతున్నారు. ఇందులో ఏదో అదృశ్య శక్తి కనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ఇంక ఉండదు, వైఎస్ఆర్సీపీ క్లోజ్ అయిపోయింది, వైఎస్ఆర్సీపీ ఇంకా దాని పని అయిపోయింది, క్లోజ్, వైఎస్ఆర్సీపీ క్లోజ్ అని గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తల నేపథ్యంలో ఆ క్లోజ్ విజయసాయిరెడ్డి ద్వారా ఆ కార్యం చేయిస్తున్నారా? అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఉక్కిరిబిక్కిరి చేసే పనిలో ఏమైనా శక్తులు పనిచేస్తున్నాయా? అందులో భాగంగానే విజయసాయిరెడ్డి ఇంత సడన్గా ఇంకా టైం ఉన్నప్పటికీ కూడా బయటకు వచ్చేసారా? మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎప్పుడో మోదీ గారికి, అమిత్ షా గారికి ఇచ్చేశారండి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారితో కొన్ని రోజుల క్రితం ఈయన చాలా క్లోజ్గా మెలిగారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారితో రెగ్యులర్గా టచ్లో ఉన్నారట. ఇప్పుడైతే ఉండను అంటున్న రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. ఈరోజు మాట్లాడింది రేపు మాట్లాడాలని ఏం లేదు కదా. సో ఇలాంటివన్నీ కూడా జగన్కి ముప్పు తెచ్చే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా ముంచే విధంగా, ఆయన బెయిల్ రద్దు దగ్గర నుంచి మళ్ళీ జైలుకు పంపించి ఆయన ఆస్తులన్నింటినీ కూడా అంటే పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీని కూలగొట్టే పనిలో భాగంగానే విజయసాయిరెడ్డి బయటకు వచ్చారు. ఈయనకి చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా ప్రాబ్లం కూడా ఈయన ఫేస్ చేశాడు, చాలా అవమానాలు ఫేస్ చేశాడు. ఇప్పుడు దాని మీద కక్ష సాధింపు చర్య తీసుకోవడానికి ఈ రకంగా వచ్చారా? వేరే శక్తులు ఏమైనా ఈయన ప్రలోభ పెట్టి రంగంలోకి దింపాయా? ఈయన భవిష్యత్ అడుగులు, కార్యాచరణలు ఏ రకంగా ఉంటుందన్నది చాలా కీలకంగా ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద ఎత్తున సంచలనం రేపుతున్న అంశం.